హాయ్ అండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఈరోజు షో వచ్చేసి ఎవరిని హైలో పెట్టకుండా, ఎవరిని లో పరచకుండా, అంటే ఎవరిని డిగ్రేడ్ చేయకుండా, ఎవరిని ఎంకరేజ్ ఫుల్గా ఇవ్వకుండా అందరికీ మీడియంగా సూపర్ తోపులాగా జడ్జెస్ మాట్లాడడం జరిగింది. ఇంకా ఇందులో చూసినట్లయితే 5 జోడీలు టాప్ 5కి వచ్చాయి, 5 జోడీలు ఎలిమినేషన్ అయ్యాయి. 5 జోడీ ఎలిమినేషన్ అయిన జోడీలలో కూడా సాండ్రా మహేష్ ఎలిమినేషన్ రేపు జరుగుతుంది. జరిగినాక కూడా వాళ్ళు వైల్డ్ కార్డుగా వచ్చిర్రు, మళ్ళీ వచ్చి టాప్ 5లో ఉన్నారు. ఇది ఎక్కడ విడ్డురో నాకు అసలు అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళు ఆట పర్ఫార్మెన్స్ కానీ ఆ హౌస్లో ఉన్నటువంటి విధానం కానీ ఎక్కడ కనిపించలేదు, అయినా టాప్ 5లో ఉన్నారు. అది జడ్జెస్ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఉన్నారేమో నాకు అనిపించింది. ఇక నెక్స్ట్ చెప్పేది ఏంటంటే ఈ టాప్ 5 జోడీలలో ఒకటి సాండ్రా మహేష్, నూకరాజు ఆసియా, తర్వాత స్రవంతి కళ్యాణు, నెక్స్ట్ భాను జాను, మనకు నటరాజ్ మాస్టర్ నీతు గారు. వీళ్ళు 5 జోడీలు వచ్చేసి టాప్ 5లో ఉన్నారు. ఈ జోడీలలో మీకు ఇష్టమైన జోడీ ఏది, ఏ జోడీ ఈ సీజన్ 1 అనేది కప్పు గెలుచుకుంటే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎవరు శివాను ప్రియాంక వీళ్ళ జోడీ కూడా బెస్ట్ జోడీ. కాకపోతే ఈ శివకు కాలుకు గాయం కావడం వల్ల, కాలుకు ఫ్లాచర్ అయిందనండి, కింద కాలుకు ఫ్లాచర్ కావడం వల్ల, అది ఇంజూరీ ఎక్కువగా ఉండడం వల్ల అతను ఆ గాయంతో బయటికి వెళ్ళిపోవడం జరిగింది తప్ప వాళ్ళని ఎవరు ఎలిమినేషన్ చేయలేదు. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద టాప్ జోడీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శివు గేములలో ప్రాణం పెట్టి ఆడతాడు, గెలవాలనే కసి శివులో ఎక్కువగా ఉంది. అతను నిన్న ఆడిన విధానం చూస్తే చాలా బాగా ఆడిండి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆసియా బక్క పిల్ల కానీ సూపర్ తోపులాగా ఆట ఆడుతుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే అబ్బాయిలతో సమానంగా ధీటుగా ఆడి విన్నర్ అయింది ఆ షోలో, తాడుపట్టుకుని ఉన్నటువంటి షోలో. ఇలాంటి అమ్మాయిలు బిగ్ బాస్ హౌస్లో ఉంటే కూడా వీళ్ళ ఆట విధానం బాగుంటుంది. కానీ ఈ టాకింగ్ పవర్ ఈ అమ్మాయికి తక్కువ ఉంది. ఆట ఆడే ఆ విధానంలో ఈ అమ్మాయి తోపులాగా అనిపించుకోవచ్చు. నెక్స్ట్ శివు అయితే ఇలాంటి అబ్బాయి బిగ్ బాస్ సీజన్ 10కి తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది శివు లాంటి అబ్బాయి. ఎందుకంటే ఈ అబ్బాయి అగ్రెసివ్ ఉంది, అన్నీ చూపిస్తున్నాడు కాబట్టి శివు లాంటి అబ్బాయి ఉంటే ఒక బెస్ట్ కంటెస్టెంట్ సీజన్ 10కు అవ్వబోతాడని నాకు అనిపించింది. నూకరాజు లాంటి వాళ్ళు, శివు లాంటి వాళ్ళు, సంధ్య, బిట్టు సంధ్య ఉన్నారు కదా, ఈ సంధ్య కూడా బిట్టు కాదు కదా, సంధ్య రావాలి. సంధ్య లాంటి వాళ్ళు వచ్చినా కూడా ఒక బెస్ట్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ సీజన్ 10లో అవుతారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళను గుర్తించి బిగ్ బాస్లోకి తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు ఉన్నటువంటి జోడీలలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 10కి వస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలలో ఏ జోడీ కప్పు గెలుచుకుంటే బాగుంటుంది, ఈరోజు షో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.